హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీగడ అదేది నెయ్యి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. అదే నెయ్యి ఎలా చేయాలని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. మాది ఆవు పాలండి. అందువలన మీగడ యెల్లో కలర్‌లో ఉంది థిక్‌గా. ఆ మీగడ అనేది మిక్సీ కొట్టేస్తాను. మిక్సీలో కొట్టిన తర్వాత కొన్ని మిక్సీలో వేస్తాననమాట. మిక్సీలో వేసిన తర్వాత అందులో కొంచెం ఒకసారిగా మిక్సీ వేస్తాననమాట. అంటే ఎక్కువ దాని నిండా వేసేస్తే పొంగిపోద్ది. అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత కొంచెం ఒక 2 సార్లు తిప్పిన తర్వాత అలా ఉంటుంది. మళ్ళీ అలాగ కొంచెం థిక్‌గా అయ్యేసరికి కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి వాటర్ వేసుకుంటే ఈ పలచగా వెన్న వేరు వాటర్ వేరు వచ్చేస్తుందనమాట. దానివల్ల మళ్ళీ నేను వాటర్ వేసి మళ్ళీ మిక్సీ వేసాను. అగోండి వాటర్ కొంచెం వేసుకొని మిక్సీ వేసుకుంటే మనకి మొత్తం వాటరు వెన్నకి వెన్న అలా అలా 2 విడిపోద్ది. మనం అలాగే తీసేసుకోవచ్చు. మొత్తం ఉండల్లా చేసుకొని మొత్తం అది ప్రిపేర్ చేస్తే బయట తీసుకోనమాట. ఆ మొత్తం దానికి ఇంకా మనం వాటర్ యాడ్ చేస్తే ఇంకా వెన్న పైకి బాగా వచ్చేస్తుంది. అలాగా గట్టిగా పిండుకొని వాటర్ అంతా ఇదయిన తర్వాత మొత్తం గట్టిగా మొత్తం వాటర్ కంటెస్టెంట్ మొత్తం అంతా బయటకు వచ్చేసేలాగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మొత్తం మళ్ళీ ఉన్న మీగడ కూడా నేను తిప్పుకున్నాను. కొంచెం మీగడ ఎక్కువ చాలా రోజులు అయింది తిప్పింది, ఫ్రిడ్జ్లో ఉండిపోయిందని అంతా ఒకసారి చేసేసానమాట. అలాగా మొత్తం చూసారు ఎంత బాగా వచ్చేసిందో. మనకి శ్రమ ఉండదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మొత్తం అంతా వాటర్ అంతా బాగా పోతుంది. మొత్తం ఆ వెన్నంతా గట్టిగా మన ఫ్రిడ్జ్లో చల్లదనం ఎప్పుడు వేడిగా ఉంటే మళ్ళీ అది కరిగిపోయినలా అయిపోతుంది. అది తీసిన తర్వాత అది శుభ్రంగా వాటర్తో కడుక్కొని మంచినీళ్ళతో బాగా కడుక్కొని అది స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత అగోండి బాగా మరిగి అలా నెయ్యి గోదావరి కొంచెం కిందకి గోదావరి అంటారు కదా, దాని వెనక ఉన్నది వేస్టేజ్ అది పక్కకు వచ్చేస్తుంది. నెయ్యి అనేది బాగా మరిగి నెయ్యి బాగా ఇదవుద్ది. యెల్లో కలర్లో వాసన వస్తుందండి. గుమగుమలు ఆడుతుంది. చాలా బాగుంది. ఏదైనా మన ఇంట్లో చేసుకున్నది ఇంక ఎక్సలెంట్ అండి. అదిగోండి అది బాగా లాస్ట్కి వచ్చేసాక అది నేను చూడండి ఎంత యెల్లో కలర్లో ఉంది. ఆవు నెయ్యి కాబట్టి అంత యెల్లో కలర్లో వచ్చేసింది. అదంతా కొంచెం చల్లబడ్డాక మొత్తం ఆ వేడంతా తగ్గాక ఆపేసాను. నేను స్టవ్ ఆపేసి ఇంకా అలాగ ఇది అయ్యాక ఇది లోటా తీసుకున్నాను. లోటాలోని కొంచెం ఒక వేడి తగ్గిన తర్వాత అగోండి వేడి బాగా తగ్గిపోయింది, చల్లగా అయిపోయింది. చల్లగా అయిన తర్వాత అది అనేది నేను అలాగా తీసుకొని వడకట్టుకోవచ్చు మనము. నేను ఒక గ్లాసులో వేసి నేను తర్వాత డబ్బాలో వేస్తాను. ఆ వాటర్ గాజు గ్లాసులో కానీ ఎలాగ కానీ. ఇగోండి నెయ్యి తయారైపోయింది. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బెల్ల కొట్టడం మర్చిపోకండి. సూపర్ అండి, ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు బాగా చెయ్యొచ్చు. ప్లీజ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. గోదావరి వేస్టేజ్ అంతా అయిపోద్ది. కొంచెం తేరాక సైడ్కి అంతా తీసేయచ్చు. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.